నరేగా పథకం పేరు మార్పుపై కాంగ్రెస్ అనవసర రాద్ధాంతం చేస్తోందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రారావు. నరేగాను సరైన పద్ధతిలో ప్రజల్లోకి తీసుకెళ్లింది బీజేపీ ప్రభుత్వమేనని చెప్పారు. నరేగా పథకాన్ని కేంద్రం పక్కకు పెట్టలేదని, అందులో కొన్ని సంస్కరణలు తీసుకువస్తుందన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసు కోర్టులో ఉందని, ఈ ఇష్యూపై బీజేపీ ఆఫీసులు ముందు ధర్నాలు చేస్తామంటే ఊరుకోబోమన్నారు రామచంద్రారావు. కాంగ్రెస్ పార్టీ నరేగా పేరు మార్చినందుకు అనవసరమైనటువంటి ఆదేశం చేస్తా ఉన్నారు. భారత ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. వాళ్ళు 1,00,000 కోట్లు పెడితే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం 10 ఏళ్లలో 8 కోట్లు మాత్రం ఖర్చు 8 లక్షల కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. నరేగాని సరైన పద్ధతిలో ప్రజల ముందు తీసుకుపోవడంలో బీజేపీ ప్రభుత్వం చేస్తుంది, బీజేపీ ప్రభుత్వం చేసింది. కానీ ఈరోజు దాని యొక్క మార్చి దాంట్లో ఫండ్స్ పెంచి దాని యొక్క స్కోప్ పెట్టడం జరిగింది. బీజేపీ ఆఫీస్ ముందు దారుణాలు చేస్తారన్న. ఈ యొక్క ఆఫీసులు పార్టీ ఆఫీసు ముందు దారుణాలు చేస్తే మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో ఏ పొలిటికల్ పార్టీ యాక్టివిటీ మీరు చేయండి, ఎక్కడైనా చేసుకోండి, మీరు మాకు ఏం అభ్యంతలేదు. మీ తప్పుడు ప్రచారాలకు మా పార్టీ కార్యాలయం ముందు కేంద్రం చేయకండి. మీరు పేర్లు మార్చుకుని మీరు మాట్లాడుతున్నారు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎట్లా పెట్టారండి? ఎన్టీ రామారావు పేరు తీసి మీరు ఎట్లా పెట్టారు? సోనియా గాంధీ గారు వారి పేరు యాంటీనో మ్యారిటినో ఏదో ఉంటే సోనియా గాంధీ పెట్టుకున్నారు భారత్ యొక్క సూట్ కావడానికి. దాన్ని మీరు తప్పు పెట్టినావా? పేర్లు అప్పుడు ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ గురించి, ఇండియనైజేషన్ గురించి, ఇండియన్లో ఎట్లా వాళ్ళు మనం మెలిసి ఉండాలి, భారతదేశంలో అందరికీ ఎట్లా అర్థం కావాలి, ఆ ఒక స్కీమ్లో ఉన్నటువంటి ఒక దీన్ని మనం చూడాలి. కానీ పేరు మార్చిందో దాంట్లో తప్పుపట్టడం, కోర్టు ఇవ్వని ఒక కోర్టు జడ్జిమెంటే ఇవ్వలేదు. ఇంకా రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు నిర్దోషం, ఎవరు చెప్పిన నిర్దోషాన్ని కోర్టు చెప్పిందా? ఏదో ఒక ప్రొసీజర్ పట్టుకొని తీసుకువచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. మీ వాళ్ళు బెయిల్లో ఉన్నారు, సోనియా గాంధీ గారు అండ్ రాహుల్ గాంధీ గారు. వీళ్ళు బెయిల్లో ఉన్న వాళ్ళకు మీరు ఇట్లా చేస్తున్నారు. సో కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. ఇటువంటి అన్ని ఆలోచనలు చేస్తే భారతీయ జనతా పార్టీ ఊరుకోదు. మా కార్యాలయం ముందు వచ్చినా లేకుంటే నరేంద్ర మోదీ గారి మీద మీరు చేసినటువంటి ఒక భాష ఏదో వాడుతున్నారో అటువంటి భాష వాడినా భారతీయ జనతా పార్టీ ఊరుకునేది లేదని చెప్పేసి కూడా మేము స్పష్టం చేస్తాం. మేము పేరు మార్చేటంలో మీ స్కోప్ మార్చాము. ఇక తెలంగాణ తల్లికి వాళ్ళు చేయబెట్టి మార్చినో దాన్ని మేము వ్యతిరేకించిన ఏదైనా చేసినారు. కానీ ఇక్కడ ప్రజలకు మంచి జరుగుతున్నప్పుడు, ఒక మంచి కార్యక్రమం ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు మీరు కేవలం గాంధీ అంటే మహాత్మా గాంధీ పేరు పెట్టుకొని ఫేక్ గాంధీలు ఆ పేరు వాడుతున్నారు. అది కూడా మనం గమనించాలి. గాంధీ గారి యొక్క ఎవరు కూడా వీరు వారసులు గారు. మళ్ళీ గాంధీ పేరు వీళ్ళు ఎట్లా పెడతారండి? వీళ్ళు గాంధీ వారసులా? వీళ్ళు ఎట్లా వచ్చింది గాంధీకి వీళ్ళ పేర్లు? అది తీయమని చెప్పండి, చరిత్ర తెలమని చెప్పండి. మీరు మహాత్మా గాంధీ గారి పేరు మీరు తీసుకున్నారు, అదేదో మీ ప్రాపర్టీ అయినట్టు. మహాత్మా గాంధీ గారి మీద గౌరవం ఉంటే మీ ఇళ్ళలో నుంచి పేర్లు గాంధీ మార్చేయండి, గాంధీ తీసేయండి. యు ఆర్ ఇన్సల్టింగ్ మహాత్మా గాంధీ బై కీపింగ్ ది నేమ్ ఇన్ యువర్ ఫ్యామిలీ. హూ గేవ్ యూ పర్మిషన్ టు పుట్ దిస్ నేమ్? లీగల్ రైట్స్ ఉన్నాయా మీకు? యూ డోంట్ హ్యావ్ ఎనీ లీగల్ రైట్. అండ్ టుడే యూ ఆబ్జెక్ట్ ఫర్ చేంజింగ్ ది నేమ్. వీ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ మహాత్మా గాంధీ. యూ డోంట్ హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ మహాత్మా గాంధీ. యూ యూజ్ ది నేమ్ ఫర్ యువర్ బెనిఫిట్. మీ ఒక రాజకీయ లబ్ధి కోసం మీరు గాంధీ పేరు వాడుతున్నారు. కానీ గాంధీ గారిని నిజంగా గౌరవించేది